హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు వరల్డ్ న్యూట్రిషన్ డే జరుపుకుంటున్నారు. కాబట్టి మనం ఈ 7 days మొత్తం ఈ ఫుడ్ గురించి, న్యూట్రిషన్ గురించే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం అండి. మామూలుగా అయితే మనం ఈరోజు ప్రోటీన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రోటీన్స్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుతుంటాం. చాలామందికి ప్రోటీన్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి, ఫైబర్స్ తినాలి అంటే అది ఏంది మేడం ప్రోటీన్స్ అంటే అని చెప్పి అంటుంటారు. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుస్తుంది ప్రోటీన్ అంటే ఏంది అని. కానీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కానీ కొంచెం దీని గురించి అవగాహన లేని వాళ్ళకి మాత్రం ప్రోటీన్స్ అంటే అర్థం కాదు. డాక్టర్ చెప్తే ఓకే ఓకే అని అట్లనే తలకాయ ఊపి ఇంకా వచ్చేస్తారు. ఇంకా ప్రోటీన్స్ అంటే ఏంది అనేది అర్థం కాదు. కాబట్టి మనం ఈరోజు వివరంగా మాట్లాడదామండి ప్రోటీన్స్ గురించి. ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్తో బైండ్ అయి ఉంటాయి. ఇది ప్రోటీన్స్ మన బాడీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మజిల్స్, బోన్స్ రిపేర్ చేసుకోవడానికి, గ్రోత్ చేసుకోవడానికి ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఒకవేళ మనం ప్రోటీన్స్ తినకపోతే ఏంది అని అనుకోవచ్చు. ఈ ప్రోటీన్స్ అనేది మనకు హార్మోన్స్ అనేది రిలీజ్ చేయడానికి తోడ్పడతాయి, ఎంజైమ్స్ రిలీజ్ చేయడానికి తోడ్పడతాయి. కాబట్టి ఇప్పుడు పీసీఓడి ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది అంటే మన హార్మోన్స్ అనేది సరిగా పనిచేయడం లేదు, అంటే మనం సరిగా ప్రోటీన్స్ అనేది తీసుకోవడం లేదు. విలేజ్ లెవెల్లో అయితే ఇంత కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఇంత తీసుకుంటారు, ఇంత పప్పు తీసుకుంటారు, అదే 3 పూట్ల తింటుంటారు. అప్పుడు ఏమవుతుందంటే నాన్ వెజ్ వారానికి ఒకసారి తీసుకుంటారు అంతే. ఇంకా ఇదే ఫుడ్ ఐటమ్, అది కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసింటారు, ఇంకా నైట్ వరకు అదే తింటుంటారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ప్రిపేర్ చేస్తారు, ఇంకా పొలాలకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇన్ని డెఫిషియన్సీస్ అనేది రావడం జరుగుతుంది, అన్ని జబ్బులకి కారణమవుతుంది. కాబట్టి ప్రోటీన్స్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్స్ డైలీ మనం తీసుకోవాలి, స్టోర్ చేసి పెట్టుకోదు మన బాడీ. ప్రోటీన్ ఎక్స్ట్రా ఉంటే వెంటనే బయట తీసేస్తుంది. ఎంత మనకు రిపేర్కి కానీ గ్రోత్కి కానీ కావాలో అంతవరకు మాత్రమే ఈ ప్రోటీన్ మన బాడీ అనేది తీసుకుంటుంది. మిగతాదంతా బయటికి యాజ్ అ వేస్టేజ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం డైలీ తీసుకోవాలి. ఈ ప్రోటీన్స్లో మామూలుగా అయితే అమైనో యాసిడ్స్ కదా, మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అనేది 20 రకాలుగా ఉంటాయి. ఈ 20 రకాలుగా అమైనో యాసిడ్స్లో 11 రకాలు మాత్రం మన బాడీ ప్రిపేర్ చేసుకుంటుందండి. కానీ 9 రకాలు మాత్రం మనం డైలీ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అమైనో యాసిడ్స్. ఈ 9 రకాల అమైనో యాసిడ్స్కి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఈ 11 రకాల అమైనో యాసిడ్స్కి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో మామూలుగా అయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అయితే కంప్లీట్గా కవర్ అవుతుంది. ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటారో, నాన్ వెజ్ అంటే మటన్ కానీ, ఎగ్ కానీ, ఇంకా చికెన్ కానీ, ఇట్లా ఫిష్ కానీ ఎవరైతే తీసుకుంటారో, నట్స్ కానీ, సీడ్స్ కానీ, నట్స్ అంటే ఇవి బాదాం, పిస్తా, ఇవన్నీ. సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, సాఫ్లవర్ సీడ్స్ అనేది ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్ అంటారు. ఇవన్నీ కూడా కంప్లీట్ ఫుడ్ కిందకి వస్తుంది. ఇంకా ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్ ఉంటారో వాళ్ళకి ఏదో ఒక అమైనో యాసిడ్స్ ఏదో ఒక ఫుడ్లో తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి ఈ ఎవరైతే వెజిటేరియన్ ఉంటారో. కాబట్టి చేంజ్ చేస్తే అప్పుడే ఈ అమైనో యాసిడ్స్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి డైలీ వాళ్ళు 3 times వెజ్ చేంజ్ చేయాలి, ప్లస్ డైలీ వైజ్గా కూడా చేంజ్ చేస్తూ ఉంటే అప్పుడు కంప్లీట్ అవుతుందండి. అందుకే ఎవరైతే వెజిటేరియన్ ఉంటారో వాళ్ళకి చాలా వరకు బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది, ఇంకా బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మజిల్ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మామూలుగా అయితే ఇది సోయాబీన్స్ ఉంటాయి కదా, అది కూడా సోయాబీన్స్ కూడా కంప్లీట్ దీని కిందకే వస్తుంది, అమైనో యాసిడ్స్ కిందకే వస్తుంది. కాబట్టి వాళ్ళు సోయాబీన్స్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు ఎగ్ కూడా కవర్ చేస్తే మంచిదే అండి. కాబట్టి ఇది కంపల్సరీ మనం డైలీ ఫుడ్లో వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటేనే కవర్ అవుతుంది.
అదే నాన్ వెజిటేరియన్ అనుకోండి, వాళ్ళు కూడా ఓన్లీ 2 డేస్కి ఒకసారి నాన్ వెజ్ తినడం అంటే సరిపోదు. డైలీ కొంత భాగమన నాన్ వెజ్ అనేది ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, కూరగాయలు ఉండాలి. అలా కవర్ చేస్తూ ఉంటే అప్పుడు కంప్లీట్ ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుందండి. మరి ఎక్కువ ఓవర్గా కూడా ప్రోటీన్ అనేది తీసుకుంటే మన కిడ్నీకి మంచిది కాదు, ఇబ్బంది అవుతుంటుంది. సరిగా ప్రోటీన్ శాతం తీసుకోకపోతే మనకి ఏమేమి జబ్బులు వస్తాయంటే మనకు మజిల్స్ అనేది గ్రోత్ ఉండదు, మజిల్ వేస్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అనీమియా ఉంటుంది, రక్తహీనత అనేది ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైతే మనం ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటే. ఇంకా చాలామంది ఓవర్ వెయిట్గా ఉన్నాం అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఓవర్ వెయిట్ అంటే ఫ్యాట్ కాదు, వాటర్ రిటెన్షన్ ఉంటుంది. మొత్తం బాడీలో అంతా ఎక్కడికి అక్కడ వాటర్ రిటెన్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది పాదాలకి పైన కొంచెం కాలు వాపు అనేది ఉండడం జరుగుతుంది. అప్పుడు మనం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, ప్రోటీన్ డెఫిషియన్సీ కవర్ చేస్తే అప్పుడు వాళ్ళు బరువు అనేది తగ్గిపోతారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలు ఎప్పుడైతే అంతే గ్రోత్ ఉంటారో పెరగరు గ్రోత్గా అంటే అప్పుడు ప్రోటీన్ తక్కువ ఉంది అని అర్థం అండి బాడీలో. కాబట్టి ప్రోటీన్ అనేది అంత ఇంపార్టెంట్, ఎందుకంటే బోన్స్ గ్రోత్ మజిల్స్ గ్రోత్కి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా హార్మోన్స్ కూడా లెవెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంజైమ్స్ అంటే డైజెషన్ చేయడానికి ఎంజైమ్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో అది కూడా ఈ ప్రోటీన్స్దే పని. కాబట్టి చాలా ఇంపార్టెంట్. 50 ఇయర్స్ తర్వాత చాలామందికి మజిల్ వేస్టేజ్ అనేది ఉంటుంది, అంటే మజిల్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి 50 ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళు ప్రోటీన్స్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటే సరిపోతుందండి. కంప్లీట్గా వీళ్ళు ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి మజిల్ వేస్టేజ్ కాకుండా ఉండడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ క్రానిక్గా ఇల్లు ఉన్నారనుకోండి, ఎక్కువ రోజు నుంచి జబ్బుతో బాధపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇది మజిల్స్ అనేది తక్కువ అయిపోతుంటుంది, మజిల్స్ అండ్ బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా ఇమ్యూనో డిసీజ్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా మజిల్స్ అనేది వేస్టేజ్ ఉంటుంది. ఇంకా ఎవరైతే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకపోవడం వల్ల కూడా మజిల్స్ అనేది వేస్టేజ్ ఉంటుందండి. కాబట్టి కంపల్సరీ ఒక ½ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ ఉంటే అప్పుడు మజిల్స్ అనేది మన స్ట్రెంత్గా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మజిల్స్ స్ట్రెంత్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి ఈ ప్రోటీన్స్ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే మామూలుగా అయితే మన జెండర్ అంటే మనం మేలా ఫీమేలా, వయసు ఎంత, మన బరువు ఎంత, దీని అన్నిటి బట్టి మనకు ప్రోటీన్ క్వాంటిటీ ఎంత కావాలి అనేది డిసైడ్ అవుతుందండి. మీరు మామూలుగా ఇంత ప్రోటీన్ మనం కంపల్సరీ తినాలి అనేది లేదు, మీరు కంపల్సరీ మీ ఏజ్ మీ వెయిట్ దీన్ని బట్టి మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎంత కావాలనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ప్రోటీన్స్ అనేది మామూలుగా అయితే ఇంకా నాన్ వెజ్లో ఏ రకాలుగా ఉంటాయంటే ఇది చూడండి, మామూలుగా అయితే ప్లాంట్ ప్రోటీన్ ఇంకా ఎనిమల్ ప్రోటీన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మామూలుగా అయితే ప్లాంట్ ప్రోటీన్స్లో ఇది వచ్చేసి అన్ని రకాలుగా కూరగాయలు, కొన్ని అవకాడో, ఇంకా బ్రోకోలీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి. కాబట్టి ఇవన్నీ కూడా వెజిటేబుల్ ప్రోటీన్స్ అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనిమల్ ప్రోటీన్స్లో మామూలుగా అయితే మటను, ఫిష్, ఇంకా ఎగ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతుంటుంది. మనం ప్రోటీన్స్ అనేది మామూలుగా అయితే ఫుడ్లోనే కాకుండా యాజ్ అ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా సలాడ్ పైన నట్స్ అవన్నీ చల్లి కూడా తీసుకోవచ్చు అండి. అప్పుడు కూడా మనకు ప్రోటీన్స్ అనేది కవర్ అవుతుంది. హుమాస్ అనేది ఒక రెసిపీ ఉంది, ప్రోటీన్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇది కూడా మీరు ప్రిపేర్ చేసుకొని మామూలుగా అయితే వెజిటేబుల్స్తో పాటు తీసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ మనం వండేటప్పుడు కూడా ఏదైనా కర్రీ చేసేటప్పుడు కూడా కొన్ని నట్స్ ఇంకా ఇవి సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చల్లి తినవచ్చు. కాబట్టి ఇట్లా రూపంలో కూడా మనం ప్రోటీన్ అనేది కవర్ చేయొచ్చు. ఎందుకంటే డైలీ మనం ప్రోటీన్ మాత్రమే ఇట్లానే తినాలనేది ఏం లేదు. ఇంకా యోగర్ట్ అనేది ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుందండి. యోగర్ట్ అంటే పెరుగులో ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది. మనం పెరుగు కూడా డైలీ కవర్ చేస్తే కూడా మనకు ప్రోటీన్స్ చాలా శాతం వరకు అందుతుంది. ఇంకా కాటేజ్ చీజ్ అంటాం కదా, మామూలుగా అయితే అది తిన్నా కూడా లో ఫ్యాట్గా ఉండేది, అప్పుడు కూడా మనకు ఈ ప్రోటీన్స్ అనేది కవర్ ఉంటుంది. కాబట్టి మనం నట్స్ ద్వారా తీసుకోవచ్చు, ఏదైనా మనం బ్యాలు ద్వారా కూడా తీసుకోవచ్చు. కాబట్టి
ఒక 4-5 రకాల బ్యాలు కలిపి కూడా మనం రైస్లో కలుపుకొని తిన్నా కూడా అప్పుడు మనకు ప్రోటీన్స్ కవర్ అవుతుంది, కార్బోహైడ్రేట్ కవర్ అవుతుంది. అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రోటీన్స్ ఎంత శాతం కావాలనేది మీ ఏజ్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రోటీన్ మీ బాడీకి ఎంత కావాలో అనేది చూసుకొని డైలీ ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ప్రోటీన్స్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఎందుకంటే హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు ప్రోటీన్ బాగుంటేనే మనకు రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది బాగా. కాబట్టి ఎందుకంటే మన బాడీ అనేది సెల్స్ అనేది రెడీ చేసుకోవాలంటే మనకు ప్రోటీన్స్ అనేది బాగుండాలి. ఎవరికైతే ప్రోటీన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఫాలో అవుతూ ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటూ మీరు హెల్తీగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.